మీరు ఒప్పుకుంటారా రాజశేఖర్ గారు ఈ బిల్డప్ని? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు ఈ యొక్క బిల్డప్ బాబాయ్ వ్యవహారం ఈ రోజుది కాదు సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పుంకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మరి ఆ రోజు ఆయన అధికారం మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి రాతలు రాయడం, ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయడం కానీ లేదా ప్రభుత్వ నిర్ణయాల మీద రాయడం కానీ ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి సార్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ గా వస్తూ ఉన్నారు, అన్ని విధాలా సహకరిస్తున్నారు. మార్గదర్శి సంబంధించిన కేసులు కూడా చూడండి ఏ విధంగా వీళ్ళు మరి 2 రాష్ట్రాలు కూడా కలిపి ఆయన చనిపోయాడు కాబట్టి ఈ కేసు తీసేయాలని అన్నారు తప్పితే మరి ఆస్తులు ఏదైతే వారసులు ఉన్నారో పంచుకుంటున్నారో లేదా ఏదైతే అదే వ్యాపారాలు చేస్తున్నారో ఏదైతే దోపిడీ చేసిన డబ్బుతోటి ఈ రోజు ఇంకా మార్గదర్శికి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తా ఉన్నాయో వాళ్ళ వారసుల మీద సహజంగా కేసు పెడతారు ఇది అయిన వాళ్ళ తర్వాత. అలాంటి దానికి కూడా తావు లేకుండా వీళ్ళు 2 రాష్ట్రాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తా ఉన్నారు అనేది. అలాగే ఇప్పుడు రైతులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు సహాయం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కాదు మీరేం చేస్తారు చెప్పండి అదని ఇదని ఇష్టారాజ్యంగా మాట్లాడి జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆగలేదు, రైతులకి ఏనాడు ఇబ్బంది కలిగించలేదు. ఈవెన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా రైతులకి సహాయం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు సప్లై చేసినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేసినటువంటి రైట్. అవన్నీ మనం తర్వాత ఆయా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడ నా ప్రశ్నల్లో ప్రతి రైతుకు 20,000 సాయం ఎప్పుడు కిందసారి ఇందాక బుగ్గన గారి స్టేట్మెంట్ విన్నాం కదా, ఇన్ని వేల కోట్లు పెట్టామని అన్నారు, ఎక్కడైనా 1 పైసా ఇచ్చారా అని. ఇప్పుడు మళ్ళీ 20,000 సాయం విత్ సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు జగన్ గారిని విమర్శించారు, ఇప్పుడు ఆయన ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారా డ్యామ్ డూమ్ అని కూడా తిట్టారు. ఇప్పుడు ఆయన 3 వాయిదాలు ఇస్తారని ఆయనే చెబుతున్నారు. సో ఈ అన్నిట్లోనూ మాట మారుస్తున్నారనే దాని మీద వీళ్ళు బిల్డప్ బాబాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా 20,000 సాయం మీద ఒక్కసారే వచ్చేస్తున్నట్లుగా. అట్లాగే మధ్యతరగతి ప్రజలకు 2.5 లక్షల వైద్య బీమా అంట, మామూలు ఆరోగ్యశ్రీ పోయి ఇప్పుడు బీమా పరిస్థితి వచ్చిందని అంటున్నారు అంతా. అది చూడు, ఇప్పుడు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షలు చేశారు. అది దానికి ఇంకా కండిషన్స్ ఏం లేవు దానికి, లేదా ఈ బీమా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ముందుగా చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేకుండా 25 లక్షలు మరి పేదవాళ్ళ కొరకు మరి ఆయన ఆరోగ్యశ్రీలో చేరిస్తే వీళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లిస్తామని. ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు కదండి ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ కండిషన్స్ ఏంటో, లేదా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మరి ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో పేదలు లేరు కదండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది పేదలను ఆదుకోవడానికి, పేదల్ని మరి వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, ఆయన ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి బయటపడడానికి ఆయన చేస్తే, మరి ఈయన చూస్తే ఏదో ఒక విధంగా అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు, ఏదన్నా ఒప్పుకుంటే బాగానే ఉంటుంది సార్, మేము చేయలేకపోతున్నామని ఒప్పుకుంటే బాగానే ఉంటది. ఇప్పుడు బీమా సంస్థల మీద వేసేసి రేపు పొద్దున తప్పుని వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్పితే ఇంకేముంటుంది సార్. ఇది నిజమైనటువంటి సహాయం చేయాలని ఆలోచన వాళ్ళ ఈ ప్రభుత్వానికి లేదు అనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సార్. రైట్.